తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు ఒక అజ్ఞాని జ్ఞానులకు, విద్యావంతులకు, విద్యావేత్తలకు మరి ఒక పెద్ద భాషను, ఒక పెద్ద స్పీచ్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఇవ్వడం జరిగింది. ఈరోజు పోలీసుల పహార మధ్య ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి విచ్చేసి ఈరోజు అనేకమైన ప్రగల్భాలు, మొత్తం చేతగాని మాటలు, అన్ని అబద్ధాలు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు మాట్లాడడం జరిగింది. దాదాపుగా అదొక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమావేశం లెక్కనే ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. ముందు వరుసలో ఎవరు కూర్చుండ్రు, వెనక వరుసలో ఎవరు కూర్చుండ్రు, అందరు బ్రహ్మాండంగా చూడడం జరిగింది. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అజ్ఞాని అనడం సమంజసమా కాదా అని ఒకసారి ఆయన గతంలో మాట్లాడిన కొన్ని పాండిత్యాన్ని, ఆయన వలకబోసిన పాండిత్యాన్ని ఒకసారి మనం ఆస్వాదించిన తర్వాత మనం ఇంకా ముందుకు పోదాం. రైట్. ఈ సన్నాసి నీ ముద్దు మీద డ్రాయర్ కూడా ఉండాలి. పీకడ మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలా, 100 మీటర్ల కోతి నుంచి పాతి పెట్టాలన్నా ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేరు తీసి మెడలేసుకొని ఊరేగి పంపిద్దాం. లోపల నాయకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊపుతా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాయర్ద కొడుకులు ఒక్కనొక్కని. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకొని నాకు ఏం అభ్యంతరం లేదు. అట్లనే తెలంగాణ ప్రజలు అడిగి పందులకి అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని 50 చెట్టు కట్టేసి లాగుల కొండలించి కొడతారని చెప్పి పండబెట్టి తొక్కుతున్నా. ఇక ఇప్పుడు చెప్పండి, ఈ పండితుడు జ్ఞానియా అజ్ఞాని? నేను పెట్టిన టైటిల్ సూటబుల్ అవుతుందా లేదా ముందే మీరు కామెంట్ చేయండి. కింద ఇన్ని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు జ్ఞాని అంటారా అజ్ఞాని అంటారా? మీరే డిసైడ్ చేయండి. ఇన్ని మాటలు ఇన్ని బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డికి సాటి మేటి ఎవరు లేకుండా ఉన్నది. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇటువంటి భాష అంటే ఇలా 50% కూడా మాట్లాడో లేదో, కానీ అంతకు మించి మొత్తం ఈయన పాండిత్యాన్ని ఈరోజు వలకబోసిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ అజ్ఞాని పోయి అక్కడ ఉన్నటువంటి జ్ఞానవంతుల విజ్ఞానులకు ఏమని భాష మాట్లాడిండు, ఏం స్పీచ్ ఇచ్చిందనంటే ఒకసారి ఆయన పాయింట్ టు పాయింట్ నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఆయన మీకు కావాల్సిన 100 కోట్ల నిధులు ఇస్తా. ఇప్పుడు వచ్చినప్పుడేమో మొట్టమొదటిసారిగా వచ్చి అక్కడ మీటింగ్ పెట్టినప్పుడే ఇప్పుడేమో దిక్కు లేదు, ఇప్పుడేమో ₹1 ఇయ్యాడంట, మళ్ళా సార్ వస్తాడంట, మళ్ళా సంవత్సరానికి వస్తాడంట. ఈరోజు ఈయన చెప్తుండు కదా పోలీసులు ఎవరు రావద్దని. ఈరోజు మీటింగ్ ఎట్లా పెట్టిండో, ఎంత నిర్బంధం మధ్యలో పెట్టిండో ఒకసారి చూడండి. మొత్తం అడుగున పోలీసు పెట్టి పోలీసు పహారం మధ్యలో వచ్చిండు సిపాయి. మళ్ళీ చెప్తాడు, మళ్ళా సార్ ఇవాళ మాత్రం పోలీసులతో వచ్చిండు, అరెస్ట్ చేయించిండు, కొట్టిపించిండు, లాఠీ చార్జ్ చేయించిండు, పిల్లలను మొత్తం బగాయించిండు. మళ్ళా సార్ అంటే ఆయన మీద నిరసన చేస్తే స్వేచ్ఛ కూడా ఆయన ఇస్తారంట. మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు 100 కోట్ల రూపాయలు యూనివర్సిటీ కోసం ఇస్తారని చెప్తుంది ఈరోజు బాజాప్తా. అసలు ఆయన యూనివర్సిటీ ఇవాళ వచ్చినోడు, మొట్టమొదటిసారిగా వచ్చినోడు ఈరోజు పోలీస్ జీబులు అరెస్ట్ చేయడానికి పోలీస్ జీబులు, వ్యాన్లు, కంటైనర్లు మొత్తం ఎక్కడ చూసినా ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అడుగడుగున ఆయన తిష్ట వేసి ఈరోజు ఆయన ఏం చెప్తాడు మరోసారి ఇందాం. ఏందో అదేదో ఇవాళ అయిపో కదా, ఆ స్వేచ్ఛ ఏదో ఇవాళ అయిపోదు కదా, అయిపోయేది కదా. ఇవాళ ఇస్తే నేను నమ్మేటోళ్ళు కదా. మళ్ళా సార్ వస్తారంట, మళ్ళా సార్ ఇస్తారంట, మళ్ళీ ఏమి ఇస్తాడో చూద్దాం. మీకు కావాల్సిన 100 కోట్ల నిధులు
వందల కోట్ల నిధులు ఇస్తారంట. ఇక కానకున్నయ్య అంటే ఎల్లికో బులాలక వీళ్ళకి తిననికే సరిపోతలేదు. ఇంకా ఉస్మానియా నువ్వు ఏమి ఇచ్చే అవసరం లేదు. ఆ ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్మే ఆలోచన చేయకుండా చాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కుదబెట్టే ప్రయత్నం ఏ విధంగా చేసిండ్రో, ఏ విధంగా అక్కడ ఉన్న భూములు అమ్మే ప్రయత్నం చేసిండ్రో ఆ ప్రయత్నాలు మాత్రం ఇక్కడ చేయకుంటే చాలు. ఇంకా ఏం చెప్పిండు అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలంట అక్కడ పులులు ఉన్నట్టు, ఏనుగులు ఉన్నట్టు, నెమళ్ళు ఉన్నట్టు, జింకలు ఉన్నట్టు తయారు చేసినట్టు. అలా జింకలు చచ్చినాయా లేదా మిత్రమా? నేనే చూపెట్టిన కదా వీడియో. నేను అక్కడ వీడియో అంటే నేను అక్కడ ఒక సుగుణం ఉన్నది. ఒక పార్లమెంట్లో భువనగిరి ఎంపీ ఒక ఐటమ్ రాజా ఉన్నాడు మనకు. ఐటమ్ రాజా చెప్తేనే అరే ఈయనేంది ఇంత ఏదో చదువుకున్న లెక్క కనబడుతుండు, ఏఐ ద్వారా పిట్టలను, నెమలను, జింకలను తయారు చేసి ఒరినట్టు చేసిండ్రని చెప్పేసి ఈ తుగ్లక్ గారు ఇట్లా చెప్తుండని చెప్పి నేను అనుకున్నా. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత ఆ తుగ్లక్ మాట్లాడలే, ఈ తుగ్లక్ ఆ తుగ్లక్ గారితో మాట్లాడిచ్చిందని చెప్పేసి అర్థమైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకలు ఉన్నట్టుగా లేకుంటే వేరే పులుగు ఉన్నట్టుగా ఎవరు చూపించాలి. పులులుని అని ఏ ఎదవ కూడా చెప్పాలి అక్కడ. నువ్వు ఏ ఉద్దేశంతో చెప్తున్నావు నీకు తెలుసు. అక్కడ పులులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పులులు ఉన్నాయి అని చెప్పిన ఎదవ ఎవరో రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. అక్కడ నెమళ్ళు ఉన్నాయని చెప్పినాము, జింకలు ఉన్నాయని చెప్పినాము. వాటి గాయపడ్డప్పుడు మీ బుల్డోజర్లతో తొక్కినప్పుడు అవి సచ్చినాయి వాటిని చూపించినాం, గాయపడ్డ వాటిని చూపించినాం. అవి ఏఐ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇంటెలిజెన్స్ అంటే అజ్ఞాని అని అంటే అటువంటి ఇంటెలిజెన్స్ అంటే ఏందో అర్థం తెలియని ఒక అజ్ఞాని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడిచ్చానని చెప్పి నేను బాజాబ్తా చెప్తున్నా. ఇక ఆయన స్పీచ్కు సఫర్లు కొట్టిన వాళ్ళందరూ అక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం తప్ప వేరే ఏం లేదు. ఇంకిందాం ఇసపై ఏం మాట్లాడారు. ఎందుకు చేసినావు? కోవట్టు లెక్క పనిచేసిండు. దొంగ కాబట్టి, దొంగ ఉద్యమకారుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడాడు. నిరుద్యోగులు 29వ జీవో పైన పోరాటం చేస్తే వాళ్ళు రారు, కూర్చోడు, మాట్లాడు. హైడ్రా పేరు పైన పేదల ఇండ్లు కూలగొడుతూ ఉంటే పోడు, అక్కడ వాళ్ళ గురించి మాట్లాడు. హైడ్రా చెరువులలో పెద్ద ఏది ద ప్రెస్టేజ్ అంటాడు ప్రేమవత్ చెరువుల, వాసవి అనేటాడు కోమత్ చెరువుల. ఈరోజు లెజెండ్ చాలా కన్స్ట్రక్షన్స్ ఈరోజు నీళ్ళల్లో నడుస్తూ ఉంటే వాటి గురించి మాట్లాడు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ లియోనియా 10,000 కోట్లని 330 కోట్లకి అమ్ముడుపోతే ఈరోజు మేధావులు పెద్దల సభలో ఉన్నోళ్ళు మాట్లాడారు, నోరు తెరవరు. కాబట్టి ఆ సుగుణం గురించి ఈ సుగుణం చెప్తుంది. ఏం చెప్తారో ఇందా ఇంకా చెప్పు. అరే దివానా మాటలు మాట్లాడతావేంది? సుప్రీంకోర్టు న్యాయము అన్యాయము ఇది తగునా తగదా అని చెప్పి చూసి చేసిండ్రు. అది కుట్ర చేసి సుప్రీంకోర్టుకు పోలేంది రేవంత్ రెడ్డి గారు. మీరు అజ్ఞాని లెక్క మాట్లాడుతున్నారు. మీరు ఉస్మానియా యూనివర్సిటీలా మీరు ఒక అజ్ఞాని లెక్క బిహేవ్ చేస్తున్నారు. మీరు సుప్రీంకోర్టు అజ్ఞానులు పోతారా విజ్ఞానులు పోతారా? న్యాయస్థానానికి ఎవరు ఆశ్రయిస్తారు? అన్యాయం జరిగినప్పుడు ఆశ్రయిస్తారు. దాసోజి శ్రవణ్ గారు తనకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి కోర్టుకు పోయిండు. కోర్టు వాదోపవాదాలు విని సాక్ష్యాలన్నీ చూసి ఇక్కడ అప్పుడున్నటువంటి గవర్నర్ తమిళసాయి గారు ఇచ్చిన తప్పు కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు కొట్టివేసిండ్రు. నువ్వు ఆల్రెడీ ఇదివరకే సుప్రీంకోర్టు గెలికి ఆల్రెడీ నువ్వు తిట్లబడ్డావు, మొట్టకాయలు పడ్డాయి నీకు అక్కడ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా సుప్రీంకోర్టు ఇండల్జ్ అయ్యి అందులో ఇంటర్ఫియర్ అయిపోయి మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి అక్కడ ఇన్వాల్వ్ కావద్దని చెప్పి బాధాప్తా నీకు మొట్టకాయలు వేసింది అక్కడ. అయినా కానీ నీకు ఇంత కూడా బుద్ధి వస్తలేదు. ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టు గురించి నా బాధిస్తే మాట్లాడుతుండు కుట్ర చేసి. ఏందో మళ్ళీసారి ఇందాం కోదండరామ్ గురించి ఏం చెప్పారు. బట్టే వాజి గారు కోదండరామ్ అంటారు. మీ సమస్యలు ఏ సమస్యలు విన్నాడా ఆయన? ఏ సమస్య విన్నాడు? 46వ జీవో సమస్య విన్నాడా? మీరు హామీలు ఇచ్చిన ఇప్పుడైనా చూపెడతా ఫోటో ప్రియాంక గాంధీ గారిది. ప్రియాంక గాంధీ గారి ఫోటో చూపెడతా. రేవంత్ రెడ్డి నువ్వు కూడా పక్కనే ఉన్నావు. ఏమని ఇచ్చింది? దీని గురించి మాట్లాడిందా? దీని గురించి మాట్లాడినాడే? ఏమని ఇచ్చిండు మీరు వాగ్దానాలు? ప్రియాంక గాంధీ రిలీజియస్ యూత్ డిక్లరేషన్, ది డిక్లరేషన్ రెడ్ అవుట్ ఇన్ తెలుగు బై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇక సాక్ష్యం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు. దీని జాఫర్ వన్ ఇగో ఏంది ఏమి ఇచ్చిండ్రు చూడు ఒకసారి. గట్టిగా పెద్దగానే గుంజిన
జాబ్ ఫర్ వన్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఎవ్రీ తెలంగాణ మాచియర్ ₹25,000 మంత్లీ పెన్షన్ టు వన్ పేరెంట్ విడో ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈరోజు తెలంగాణ కోసం అసువులు బాసినటువంటి కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామన్నారు. నెలకు 25,000 పెన్షన్లు ఇస్తామని చెప్పిండ్రు. ఎంతమందికి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు? మరి దీన్ని కోదండరామ్ గారు ఎప్పుడన్నా అడిగిందా? వాళ్ళ కుటుంబాలకు ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? ఈరోజు వాళ్ళకు ఐడి కార్డు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇంకా 2 లక్షల వేకెన్సీలు మళ్ళా గట్టిగా మళ్ళీ చదువుతున్నారు కోదండరామ్ గారు. 2 lakhs vacancies in state government sector to be filled up in 1 year. సంవత్సరం లోపు ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఖాళీలను నింపివేస్తామని చెప్పిండ్రు. 2 లక్షల ఖాళీలను నింపినరా? మీరు నింపినరా? ఈ ఖాళీల గురించి ఒక్కసారి మీరు వీడియో చూపెడతా. మన ఆనిముత్యాలు ఏం మాట్లాడినరు, ఎవరేం మాట్లాడిన ఒక్కసారి వినిపిస్తా. అన్ని అయ్యో మన దగ్గర మన ఏది మాట్లాడినా మిత్రమా రేవంత్ రెడ్డి లెక్క దివానా మాటలు మనం మాట్లాడదు. ఏవి మాట్లాడినా మన సాక్ష్యాలతో మాట్లాడలే, మనం సాక్ష్యాలతో మాట్లాడే. ఈ వీడియో మళ్ళీ చూద్దాం. ఈలోపు పోయి ఈ ఆనిముత్యాలు ఏం చెప్పిండ్రో ఏందాం. నాకు బాధాకరం ఏంటంటే ఇందులో ఏం మాట్లాడిందో ఇగో పొన్న ప్రభాకర్ గారు ఈయన ఎన్ని నౌకర్లు ఇచ్చిందో చూద్దాం. ఈయన కాదు, ఫస్ట్ రేవంత్ రెడ్డిదే ఇద్దాం. రేవంత్ రెడ్డి గారు ఎన్ని నౌకర్లు ఇచ్చిందో చూద్దాం. సో ప్రియాంక గాంధీ గారు సంవత్సరం లోపు ఏం చెప్పింది? 2 లక్షల పోస్టులు నింపుతామన్నది కదా. ఇక ఈయన ఎన్ని నింపిందో చూద్దాం. ఫస్ట్ జాగ్రత్త తగినది కామెంట్ చేయండి దయచేసి. ఎన్ని మళ్ళా మాస్ సరిగ్గా వినలేదు నిరుద్యోగం. మళ్ళీ చెప్పు. ఓకే, రేవంత్ రెడ్డి గారు 60,000 ఇచ్చిండ్రు. వెరీ గుడ్ రేవంత్ రెడ్డి, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఎన్ని ఇచ్చిండ్రో ఈయన కూడా చదువుతాం. చెప్పండి శ్రీధర్ అన్న. ఓహో, ఓ అబ్బా 70,000 అంటే రేవంత్ రెడ్డి 10,000 తక్కువ చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే 70,000 నౌకర్లు ఇచ్చే 10,000 మర్చిపోయిండు ఆయన ఇచ్చి, ఇంకా 70,000 ఇచ్చిండంట. ఇది గుర్తు చేసిండు. మొత్తం రేవంత్ రెడ్డి 60,000 ఇచ్చిందని చెప్పిండు, 10,000 పోస్ట్ మర్చిపోయిండు. ఆ 10,000 కలిపి శ్రీధర్ బాబు గారు ఏం చేసిందంటే 70,000 పోస్టులు ఇచ్చినామని చెప్పేసి శ్రీధర్ బాబు గారు చెప్పిండు. కామెంట్ చేయండి దీనిపైన మిత్రులారా దయచేసి. ఇక ఇంకో ఆనిముత్యం ఉన్నాడు మనకు. ఈ ఆనిముత్యం మామూలు ఆనిముత్యం కాదు. ఎన్ఎస్ఐకి వెళ్ళి వచ్చిండు. ఓ వీరోచితమైన పోరాట గత ప్రభుత్వం చేసిండు. ఇప్పుడు మన జాగ్రత్త కిందాము. రేవంత్ రెడ్డి గారు 60,000 నౌకర్లు ఇచ్చారు. ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పిండ్రు? సంవత్సరం లోపు 2 లక్షల పోస్టు నేను చూపించిన కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 60,000 చెప్పిండు. శ్రీధర్ బాబు గారు లేదు రేవంత్ రెడ్డి గారు 70,000 ఇచ్చిండు, 10,000 తక్కువ చెప్పింది అన్నాడు. ఈయన ఎన్ని చెప్తాడో ఇందాం. ఇక చెప్పు పొన్నమని చెప్పు. ఓ అమ్మా లక్షణంట రియల్. మళ్ళోసారి ఇందాం బ్రదర్. ఓ దేవా, చట్టపరంగా న్యాయపరండి, చట్టపరంగా న్యాయపరంగా మళ్ళీ వినాలి ఇది. మళ్ళీ ఓయమ్మా ప్రియాంక గాంధీ గారు 2 లక్షల పోస్టులు ఇస్తామని చెప్పిండ్రు. దీని గురించి ఈ సిపాయి ఏ సిపాయి మిస్టర్ ది గ్రేట్ కోదండరామ్ గారు ఏ రోజు కూడా మాట్లాడలే, ప్రశ్నించలేదు. దీన్ని రేవంత్ రెడ్డి గారిని 60,000 ఇచ్చినా అని చెప్పిండు. ఇక శ్రీధర్ బాబు గారు లేదు రేవంత్ రెడ్డి గారు 70,000 ఇచ్చిండు, 10,000 మర్చిపోయిండు అని చెప్పి ఆయన చెప్పిండు. ఇక ఇంకో సిపాయి ముందుకు వచ్చిండు. ఈ సిపాయి పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఈయనేం చెప్పిండు? లేదు మా శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు చెప్పిండ్రు, ఆయన లక్షించిండు. ఏకంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో న్యాయపరంగా ధర్మపరంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. న్యాయపరంగా 1,00,000 ఈయననే నిజమై ఉండాలి, పొన్న ప్రభాకర్ నిజమై ఉండాలి. అంటే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసిండ్రు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్పాడు. 1,00,000 నౌకర్లు ఇచ్చి 60,000 ఇచ్చినా అని అంటుండు. శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు లేదు ఈయన 70,000. శ్రీధర్ బాబు గారు కూడా అబద్ధం చెప్పిండు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన 70,000 అనే శ్రీధర్ బాబు అబద్ధం చెప్పిండు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు అంటారు. ఇక వీటి గురించి ఈ ఉద్యోగాల గురించి ఇక
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుండు, ఏం చెప్పిండంటే మర్చిపోయినంట పాపం. చెప్పు. బలిసి కొట్టేపు విన్నావా? మళ్ళీ 15 రోజులల్లా ఎమ్మెల్సీకి దేనికోసం ప్రశ్నిస్తున్నట్ట. ఎవరి తరపున ప్రశ్నిస్తుండు? నిరుద్యోగుల తరపున ప్రశ్నిస్తున్నట్ట. కాబట్టినా పెద్దల సభలకు పోవాలి. అర్థమైందా? ఎవరు? కోదండరామ్ గారు పోవాలి. ఇక కోదండరామ్ అనేటువంటి ఎంత బట్టెవాజం మొన్న ఒక వీడియో చేసి చూపించిన. అర్థమైందా? దోపిడి సొమ్ము చేసే అవకాశం దొరికేదాకా నీతులు మాట్లాడతారు. ఇప్పుడు పవర్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అమ్ముడిపోయిందో మీకు బాజాప్తా చూపించిన. ఇది నిరుద్యోగుల సమస్య. నిరుద్యోగులకు ఏ విధంగా మోసం చేసిందో చూసినాం. ఇక ఇందాం అబ్బా ఓయబ్బా. టీటా అంటే ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ టీటా? చెంపలేంది అయ్యో, నువ్వు బూతుల రాజా, నువ్వు మామూలు రాజావు కాదు, నువ్వు బూతుల రాజా. ఈయనంట చెంపల వల్ల కొడతానంట. ఇది ఈయన భాష. మళ్ళొకసారి ముందుకొద్దాం. ఈయన ఇప్పుడు మాట్లాడిన భాషకు మళ్ళొకసారి ఒక్క నిమిషంలో ఇవన్నీ అయిపోతాయి. ఒకసారి రేవంత్ రెడ్డి గారి ఆణిముత్యాలు ఇవి. పాటలు ఉండే కదా, ఆ పాటలకు ఆణిముత్యాలు. ఈ ఆణిముత్యాలు ఒకసారి ఇందాం అందరం. ఈ యుగాల గీతాలు. ఈ సన్నాసి నీ ముద్దు మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడ మొదలు పెడితే బిడ్డ బజార్లో ఉరి తీయాలా, మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాయర్ద కొడుకులు ఒక్కనొక్కని. అట్లాంటి లక్కుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకొని అయితే ఏం అభ్యంతరం లేదు. ఓ గంటాపద భలే చెప్తుంది ఏ స్కూల్లో. తెలంగాణ ప్రజలు అడిగి పందులకి అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలించి కొనుక్కోరని చెప్పి పండబెట్టి ఇది కాబట్టి నేనైతే కొడతా, నేనైతే తొక్కుతా అంటే అరే నువ్వు చేసే పనే అది కదా, నీ దుకాణమే అది కదా. ఇవాళ నువ్వు చేస్తున్న దుకాణము, నీ షాపు, నువ్వు వ్యవహరించే వ్యవహారము నీది మొత్తం ఆ విధంగానే ఉంది కదా. ఏమన్నా హుందాగుందా? ఒక సీఎం స్టేచర్ నువ్వు ఏమన్నా మెయింటైన్ చేస్తున్నావు? ఈరోజు ఒక చిల్లర లెక్క, చిల్లర మాటలు, చిల్లర చేష్టలు తప్ప ఏమైనా చేసేటివి ఉన్నాయా? ఇంకా వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఇవాళ ఇవేవి మాట్లాడలే. ఇవేవి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు బీహార్లో తిరుగుతున్నారు. తెలంగాణ మేము ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాము, ఇక్కడ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు బీహార్లో తిరుగుతున్నారు. బీహార్లో కూడా మేము ఖచ్చితంగా వీడియోలు చేస్తాం, పంపుతాం. 2 లక్షల వేకెన్సీలు ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టార్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ఏ ఇయర్. సంవత్సరంలో 2 లక్షల పోస్టుల గురించి ఇప్పటిదాకా 3 వీడియోలు చూపించిన. రేవంత్ రెడ్డి గారు 60,000, శ్రీధర్ బాబు గారు 70,000, పొన్నం ప్రభా గారు లక్ష పోస్టులు ఇచ్చేసింది ఆల్రెడీ. ఓకే. బ్యాక్లాగ్ పోస్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ విల్ బి ఫిల్డ్ అప్. ఎస్సీ పోస్టు, ఎస్టీ అసలు వీటికి గుర్తించిందా? ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, దీనిపైన ఏమైనా రివ్యూ మీటింగ్లు పెట్టినరా? ఇప్పటిదాకా చేయలేదు. తర్వాత ప్రియాంక గాంధీ గారు ఇంకో అబద్ధం. జాబ్ క్యాలెండర్ రిలీజ్డ్ ఆన్ టీ ఫార్మేషన్ డే ఆన్ June 2nd, June 2వ తారీఖు. మొన్ననే మనం ఏడాది మార్చడం చేసుకున్నాం వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్కు. ఇవాళ వాళ్ళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది లేదు, ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పింది లేదు, వాళ్ళు ఎక్కింది లేదు. ఇవాళ వరకు జరుగుతుంది అది. టీఎస్పీఎస్సీ టు బి స్ట్రెంథెన్ ఆన్ ది లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రకారం దీన్ని చేస్తామన్నారు. చేసిండ్రు. ఏంది? టీఎస్పీఎస్సీని తీసేసి టీజీపీఎస్గా మార్చి అన్ని చదివిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్ 15 రోజులు ఎగ్జామ్ ఉన్నాగా ఇవి మీ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కావు అనగానే గ్రూప్ 1 అభ్యర్థులు అంటే గుబేలుమని పడ్డారు. మామూలుగా వాళ్ళే గుబేలుమని వాళ్ళు పడ్డారు. ఇంకున్నది ఇంకా మామూలు చెప్పలే. ఇవన్నీ ప్రశ్నించిందంట. ప్రియాంక గాంధీ గారు కనబడతలే. ఇప్పుడు అబద్ధాలు ఆడ చెప్పని పోతున్నట్టున్నది. 75% రిజర్వేషన్ ఇన్ జాబ్స్ టు లోకల్ ఇన్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ విచ్ అవైల్ ట్యాక్స్ రిబేట్. ఇవన్నీ అబద్ధం. మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆఫ్
₹4 lakhs 4,00,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇది అబద్ధం. మరి దీని మీద ఇవాళ ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు విద్యార్థుల దగ్గరికి నీవు ఒక ఇంటెలెక్చువల్ స్టడీ చేస్తున్న వారి దగ్గరికి ఈరోజు నువ్వు అక్కడికి పోయి నువ్వు ఏమని మాట్లాడినావు? అన్ని మొత్తం అబద్ధాలు చెప్పి ఇక మీరు ప్రియాంక గాంధీ గారితో బాజాప్తా మీరు ఓపెన్ చేసిన దానికే ఈరోజు దిక్కులేదు. ఈరోజు అశోక్ నగర్కు ఇక్కడికి మొత్తం వచ్చి తిరిగి వాళ్ళు పోయిన దానికి మాట ఇచ్చిన దానికే ఈరోజు తిరుగులేదు. కానీ ఇక మీరంట ఇక వచ్చే రోజుల్లో ఇంకా చాలా చెప్పింది. ఇగో ఏవేవో చెప్పిండ్రు. యూత్ కమిషన్ ఫర్ డిస్బర్సల్, యూత్ కమిషన్ లేదు, గాడి గుడ్డు లేదు, ఏది లేదు. ఈ విధంగా నిరుద్యోగులను అడుగడుగున మోసం చేసుకుంటా దగా చేసుకుంటా ఈరోజు మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అనేది వాస్తవం కాదా? ఈరోజు నిరుద్యోగులను మోసం చేసిన అనేది వాస్తవం కాదా? ఖాళీలను నింపుతామని చెప్పి నింపకుండా పోయింది ఈరోజు కాదా? ఈరోజు ఇంకోటి ఏం చెప్తాడు, మేము ఖాళీలను నింపుతామంటే నోటిఫికేషన్లు ఇస్తా ఉంటే ఇయ్యొద్దని చెప్తారు అని అంటారు. మీరు ఇస్తామని ఎక్కడ ఇస్తుంటే ఎవరు ఆపినారు? ఈరోజు ఎవరు వద్దన్నారు? పద్ధతి ప్రకారం ఇవ్వమని చెప్పిండ్రు. పరీక్ష గ్యాప్ పెట్టమన్నారు. అంతేగాని మీరు నౌకర్లు ఇయ్యద్దు అని చెప్పి ఏ ఎదవ అన్నే ఎదవలు అంటారు. ఏ ఎదవ కూడా అనలే ఆ మాట. 46వ జీవో రద్దు మీరే అన్నారు. వీళ్ళ వ్యతిరేకంగా 29వ జీవో మీరే తీసుకొని వస్తారు. ఈరోజు ఏది మన గ్రూప్ 1 పరీక్షల తెలుగు ఎక్కడ పుస్తకాలు పనికిరావని అంటారు మీరు చదువుకున్న తర్వాత. ఈరోజు అన్నీ కూడా కోట్ల కేసులు పడేటట్టుగా మీరే చేస్తారు. ఈరోజు ఎన్ని డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పరు. అన్నిటికంటే భయంకరంగా నిరుద్యోగ భృతి, నౌకలు రాని వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇవాటి వరకు ఒక్కళ్ళకు కూడా ఇవ్వలే. ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా తిరుక్కుంటా ఇంకా నోటిఫికేషన్ ఇస్తారంటే మేమే వద్దంటున్నాం, వీళ్ళే వద్దంటున్నారు అని ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటోళ్ళు మిమ్మల్ని ఏమనాలి? ఇక ముందు వరుసలో అసలు ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. ఎట్లా చెప్తానంటే ఒకసారి ముందు వరుసలో చూద్దాం ఎవరు కూర్చుండ్రో. ఎందుకంటే అందరు కూడా వాళ్ళందరూ మన అక్క నాతో నీ ద్వారా పనిచేసిన వాళ్ళే. నాకు వాళ్ళ మీద ఏం లేదు. కానీ ఏం ప్రశ్నించలే. ఇగో ఒక నిమిషం. రైట్ ఇగో చూద్దాం. బల్మూరు వెంకట్ ఎవరు? కాంగ్రెస్ కార్యకర్త. వేం నరేందర్ రెడ్డి ఈయనెవరు? కాంగ్రెస్ నాయకుడే. అంటే ఆయన ఎమ్మెల్సీ, ఈయన ఇదే. ఇగో ఇక్కడ ముందు కూర్చుందిగా అద్దంకి దయాకర్ వాళ్ళ మిస్సెస్, ఇది కూడా అద్దంకి దయాకర్ ఉన్నారు. ఇంకో ఇక్కడ బాల సిస్టర్, ఈమె కమిషన్ మెంబర్గా ఉన్నారు. వెనక కూర్చున్న వాళ్ళు దాదాపు అందరూ కూడా ఎన్ఎస్వై అక్కడ ఆయా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే. దాదాపుగా 90% కాంగ్రెస్ నాయకులే అక్కడ కూర్చున్నారు. అన్ని ఐడి కార్డులు చూసి వీళ్ళు లోపల గొడవ పెట్టరు, ఏం అడగరు అని తెలిసిన తర్వాత లోపల తీసుకొచ్చి ముందు వరుసను మాత్రం పక్కగా వాళ్ళ మనుషుల దగ్గరుండి నింపుకున్నారు. ఇక ఈయన స్పీచ్ ఎవరి కోసం ఇచ్చింది ఈరోజు ఎవరికి ఇచ్చిండ్రు? వాళ్ళ విజ్ఞానాలను కూర్చోబెట్టుకున్నానా? ఆ అజ్ఞానాలను కూర్చోబెట్టి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలను కూర్చోబెట్టుకున్నారా? వాళ్ళ పార్టీ వాళ్ళను ఆయనకు దగ్గర ఉన్న ఆయన వాళ్ళనే మాట్లాడు. అద్దంకి దయాకర్ పేరు తీసి మాట్లాడేటప్పుడు ఆయనకు నేను మొన్న ఎమ్మెల్సీ చేసినా అని అన్నాడు. మళ్ళా కోదండరామ్ గారు తీసుకుని ఆయన మీద కుట్ర చేసింది, ఆయన పోస్ట్ ఉడబీకిందని చెప్పిండ్రు. ఈ విధంగా ఎవరెవరికి ఏమేమి జరిగిందో అవన్నీ కూడా పేర్లు చెప్పిండ్రు. కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీకి అతను రావడానికి గల కారణం ఏంది? అది బయట పెడితే దాని వెనుక ఉన్న కుట్ర ఏంది? ఆ కుట్ర వెంబడి దాని వెనుక ఉండే బదులు వచ్చే రోజులలో బయటపడుతుంది ఖచ్చితంగా. ఈరోజు ఎక్కడ ఉస్మానియా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ గారు దీక్ష చేసిండ్రు. ఆ భూములు దానికి బిస్కెట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. సుప్రీంకోర్టు అడ్డుకొని ముట్టకాయలు వేసింది కాబట్టి ఆ భూములు రక్షింపబడ్డాయి. లేకపోతే కథ ఇవాళ అయినా కానీ ఆయన కుట్ర ఆపకుండా ఇవాళ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని పులులు తయారు చేసిన పులులు లేవంట. పులులు ఉన్నాయని ఎవరు చెప్పాలి? పులులు ఏడున్నాయి? మన జూ పార్క్లో ఉన్నాయి. అక్కడ పోయి చూసుకో నువ్వు. అక్కడ ఇక్కడ పులులు ఉన్నాయని ఎవరు చెప్పలే. జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయని చెప్పిన మేము దానిపైన స్టాండ్ బై ఉన్నాం. అంతకు మించి ఈరోజు ఏది చెప్పలేదు, ఏది మాట్లాడలేదు. ఈరోజు పోలీసుల పహారా మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీకి మీరు ఏ విధంగానైతే వచ్చిండ్రో, ఒకరోజు తెలంగాణ పైన విషం చిమ్మిన మీరు, ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ తరమబడ్డ మీరు, ఈరోజు నేను ఉస్మానియా పోయి నేను మీటింగ్ పెట్టగలిగినా చెప్పుకోవడానికి మాత్రమే నువ్వు వచ్చినావు. అది మొత్తం ఎక్కడికక్కడ నిర్బంధం చేసి ఎవరు బయటికి రాకుండా చేసి ఎక్కడికి తాళాలు వేసినా చేసి ఈరోజు అక్కడికి వచ్చి నువ్వు ప్రసంగించిన నీ ప్రసంగం సున్నా.
నీ ప్రసంగంలో పసలేదు, నీ ప్రసంగం ఆకర్షణీయమనే లేనే లేదు, నీదంతా మోసపూరితమైన ప్రసంగం. ఈరోజు అక్కడ నీ దగ్గర నీకు ఎవరైతే దాహసోహం ఉన్నారో వాళ్ళను పొగడతలతో ముంచినావు. ఇంకేం చెప్పినావు? ఒక దళితుణ్ణి నేను వైస్ ఛాన్సలర్గా చేసిన అని చెప్పినావు నువ్వు. ఇక తెలంగాణలో బీసీ ఉద్యమం జరుగుతూ ఉంది, దళితుణ్ణి వైస్ ఛాన్సలర్ చేసిన అని అన్నావు. దళితుని వైస్ ఛాన్సలర్ చేసినా అంటే ముఖ్యమంత్రి పదవి తీయలే కదా, ఒకదానికైతే తీయాలి కదా. ఇప్పుడు ఇన్ని యూనివర్సిటీలు ఉన్న దగ్గర దళితునికి ఏదో ఒక దగ్గర ఇవ్వాలి కదా. వరంగల్ వైస్ ఛాన్సలర్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ పోతుంది. వెంకటరత్నం గారికి ఇచ్చిండ్రు, దామోదర రాయనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేసి పెట్టిపించారు, కిరణ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఈరోజు మీ దగ్గర పెట్టుకొని ఆయనకి ఇచ్చినా అని చెప్పుకొని తప్ప మీరు చేసేది ఏమున్నది? అక్కడ ఆయనను అడ్డం పెట్టి మీరు చేసేది ఏముంది? ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అభ్యర్థిని మీరు బీసీని ఎందుకు పెట్టలే? బీసీతోనున్నా, బీసీలతో కొట్లాడతా, బీసీలతో మాట్లాడతా, బీసీ నినాదం ఉన్నది కదా. ఈరోజు మన తెలంగాణకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గారిని మీరు తీసుకొచ్చి పెట్టిండ్రు, మరి దాంట్లో బీసీని ఎందుకు ప్రపోజ్ చేయలే మీరు? కాబట్టి ఇది ఒక నినాదం వరకు మీరు వాడుకుంటున్నారు, దాన్ని రాజకీయ ఎజెండాగా మీరు వాడుకుంటున్నారు. అంతకు మించి మీకు ప్రజలపైన కానీ, లేకుంటే విద్యార్థులపైన కానీ, నిరుద్యోగులపైన కానీ, తెలంగాణ మీద కానీ మీకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంది, అఫ్కోర్స్ మీకు చిత్తశుద్ధి 100% ఉంది. ఎవరి మీద ఉంది మీకు చిత్తశుద్ధి? ఎవరి మీద మీకు ప్రేమ ఉంది? ఎవరి మీద ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు మీద ఉన్నది, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నది, గతంలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చిన వారిపైన ఉన్నది, నీకు జీ హుజూర్ అనేటోళ్ళ మీద ఉన్నది. అంతకు మించి వాళ్ళ మీద తప్ప నీకు ఎవరి మీద ప్రేమ లేదు, ఇది లేదు. టోటల్గా నేను ఇవాళ ఆయన స్పీచ్ అంతా నేను విన్న తర్వాత ఆయన ఎక్కడెక్కడ ఏమేమి విషయం చిమ్మిండో ఒకసారి, ఇది నిరుద్యోగుల గురించి మాట్లాడండి, ఒకసారి విందాం. ఏమని చెప్పిండు? దేని గురించి మాట్లాడాడు? దళితైన బక్క జడ్సన్ ఎవరు? ఇది మహబూబ్నగర్ మీటింగ్లో మేము గత సంవత్సరం 12 రోజులు నిరుద్యోగుల కోసం కోదండరామ్ అనేటువంటి అన్ని మూసుకొని కూర్చుంటే, తెలంగాణ మేధావులు అన్ని మూసుకొని కూర్చుంటే, తెలంగాణ విద్యార్థులు రెచ్చగొట్టి తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, మన ఆత్మగౌరవం వస్తుంది, స్వయం పాలన వస్తుంది అని చెప్పేసి లంగా మాటలు లుచ్చా మాటలు మాట్లాడిన మేధావులు పారిపోతే, ఆ రోజు నేను నిరుద్యోగుల తరపున నిరాహార దీక్ష చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి నిర్బంధం పెట్టి బలవంతంగా దవాఖానకు తీసుకుపోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీబులలో తిప్పి మా కుటుంబస్తులు లొల్లి పెట్టి నిమ్స్ హాస్పిటల్ తరలించిన తర్వాత అక్కడ వైద్యం అందకుండా చేసి మొత్తం పోలీసు వాళ్ళు నా ముందు కూర్చొని తట్టు చేసి ఈరోజు ఏమని మాట్లాడుతూ, నేను 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థంగా గత ప్రభుత్వం మీద దాదాపు 179 కేసులు వేసి నిలబడ్డ నన్ను పార్టీకి సస్పెండ్ చేసి ఎందుకు చేసినా 46 మనం ఇచ్చిన వాగ్దానాలపై నిలబడాలని చెప్పినాం. ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగను ముఖ్యమంత్రిగా చేయొద్దని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెట్టడం. కాబట్టి ఒక ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకురావాలి. కానీ ఇటువంటి కాకముందే ఈయన ఏ సబ్జెక్టు పైన ఏ రోజు కూడా ఆ రోజు కొట్లాలి, ఈ రోజు కొట్లాలి. అందుకని మా గలాలు చాలా గంభీరంగా ఉంటాయి, మా గలాలు చాలా తేజ్గా ఉంటాయి. ఎందుకంటే అంటే మేము ఎక్కడ అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, మోసాలు చేయాల్సిన అవసరం లేదు, దగా చేయాల్సిన అవసరం లేదు. నేను లాస్ట్ బట్ లీస్ట్ అని చెప్పేసి ఆయన విషయం ఏ విధంగా సామాన్యుల పైన, కార్యకర్తల మీద, దళితులైన ఆయన మరి ఆయన సస్పెండ్ చేసినోడు ఎవడు, ఎలగొట్టినోడు ఎవడు, నన్ను దీక్ష గుసబెట్టినని చెప్పి లంగా మాటలు లుచ్చా మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడాడు కదా. మరి ఆయన నన్ను దీక్షలు గుసబెట్టినప్పుడు వాళ్ళు గుసబెట్టిన చెప్పినావు, వాళ్ళ మీద పోరాటం చేసినప్పుడు నువ్వు ఎంకరేజ్ చేసినావా రేవంత్ రెడ్డి? బీఆర్ఎస్ మీద యుద్ధం చేసినప్పుడు నువ్వు నాకు మద్దతు తెలిపినావా? నువ్వు నిలబడిపో అని చెప్పి లీగల్ సపోర్ట్ కానీ మారల్ సపోర్ట్ కానీ ఏ రోజైనా చేసినావా? నువ్వు పీసీసీ కాకముందు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ను, నేను నా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మెంబర్ నాది ఊడబీకి ఇచ్చినావు. నేను జార్ఖండ్కు కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పోయేటోని, అది రాకుండా ఊడబీకి ఇచ్చినావు. నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిని, ఆ పోస్ట్ ఊడబీకినావు. నువ్వు నా ఇంటికి కూడా బీకలేవు ఇంతకు మించి అని చెప్పి నేను పక్కన కానీ ఏడ కూడా నేను మాట్లాడలే కదా. దళితులైన బక్క జడ్సను దళితుడిని నేను ఉస్మానియా యూనివర్సిటీ చేసిన, ఏదో పెద్ద చీఫ్ మినిస్టర్గా చేసినట్టుగా, వైస్ ఛాన్సలర్గా చేసిన. కాబట్టి ఏదైనా మాట్లాడితే ఒక జ్ఞాని లెక్క మాట్లాడాలి, ఒక స్టేచర్తో మాట్లాడాలి, ఒక స్టేచర్ ఉన్న ముఖ్యమంత్రి లెక్క మాట్లాడాలి, ఒక పరిణితి చెందిన నాయకుని లెక్క. నీ పరిణితి లేదు.
తెలంగాణను ఎక్కడ పడితే వాళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేస్తావు. తెల్లాలేస్తే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తావు. తెల్లాలేస్తే రియల్ ఎస్టేట్ మయంగా ఈరోజు నీ సెక్రటరియట్ మారుతుంది. 10 శాఖలు పెట్టుకుంటావు నీ దగ్గర. ఏ శాఖ కూడా నీ న్యాయం చేయవు. ఒక్కసారి అంబులెన్స్ పైన లాస్ట్లో డెడ్ బాడీని తీసుకుపోయి అంబులెన్స్ పైన కూడా నీ ఫోటోనే పెట్టుకుంటావు, వేరే ఫోటో పెట్టావు. లాస్ట్లో మీ ఆరోగ్య మంత్రి ఫోటో కూడా ఉండదు, అక్కడ నీ ఫోటో మాత్రమే ఉంటుంది. మరి నువ్వు ఏ రోజైనా వరంగల్ ఎలుకలు గడిచి చచ్చిపోయినటువంటి ఎంజిఎం దవాఖాన పైన మేము కేసులు వేసినాం గత నువ్వు ఎప్పుడైనా పోయి చూసినావాడా? ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి పోయి చూసినావు అన్నమాట. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయకపోయినావు పోయినావు కానీ నువ్వు దానికోసం వరంగల్ సెంట్రల్ జైలు ఇప్పుడు మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన కడుతున్నలా అది గత ప్రభుత్వము మన పూణేలో ఉన్నటువంటి మహారాష్ట్ర బ్యాంకుల ప్రపంచం మొత్తంలో ఒక జైలును కుదబెట్టిన ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు నేను దాని గురించి ఒక పెద్ద ఉద్యమం చేసిన. అది నేషనల్ లెవెల్ న్యూస్ అయింది. వరంగల్లో ప్రతి గుండెకడి తాకింది. ముఖ్యంగా వరంగల్ స్వీప్ గానికి వరంగల్ సెంట్రల్ జైలు మెయిన్ రీజన్. మీరు వరంగల్లో ఎవరినైనా అడగండి. మరి దీని గురించి ఏ రోజైనా మరి నువ్వు మాట్లాడినావా? బక్క జెర్సినటువంటి సబ్జెక్ట్ బయటికి తీసిన మాట్లాడినావా? నీ అంత దగుల్బాజీ, నీ అంత బేవర్స్ మాటను ఇంకో ఎవరు మాట్లాడాడు? ఈరోజు అనగదొక్కుట్లో నువ్వు నంబర్ 1. నువ్వు అనుకుంటున్నావు నన్ను అనగదొక్కుడు కాదు. రోజు అసలు నువ్వేందో సమాజానికి గుర్తు చేయాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. సొసైటీకి చూపించాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. నన్నే కాదు మళ్ళా ఇంత మీ కామెంట్లు పెట్టేటోళ్లకు ఒకసారి మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిన ఒకసారి మళ్ళోసారి ఆనిముత్యం విని మీరు తీసుకుపోయి తామరపత్రం మీద సన్మానం చేయండి. నీ ముద్దు మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడతా బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలన్నా 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలన్నా ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేళ్ళు పంపిద్దాం. లోపల కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాయర్ద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లక్కులు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకొని నాకేం అర్థం లేదు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలించి కొడుతారని చెప్పి పండబెట్టి తొక్కుతున్నారు. ఇది ఆయనది ఒక తమ్ముడు పెడుతుండ్రు. బీజేపీ బీజేపీ బాజాప్తం మోసం చేసింది కొన్ని 100 సార్లు చెప్పిన నేను. ఇదివరకు ఆర్ఆర్బి ఉండే, బిఎస్ఆర్బి ఉండే, బ్యాంక్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని ఉండే, అందులో ఉద్యోగాలు వచ్చేది. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేసి చాలా ఉద్యోగాల కోతలు పెట్టిందని చెప్పి ఎన్నోసార్లు నేను బాజాప్తా చెప్పిన. ఈరోజు ఎవరు కాదు, బీజేపీ ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీజేపీ ఏజెంట్గా ఉన్నారు. బీజేపీ 8 ఎంపీ సీట్లు ఇక్కడ గెలవడానికి కారకుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఈరోజు పట్నం మహేందర్ రెడ్డి భార్య చేవెళ్లలో బరాబర్ గెలిచేది, 101% అక్కడ గెలిచేది. అక్కడ విశ్వేశ్వరరెడ్డిని గెలిపియాలని చెప్పేసి ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ ఈటల రాజేందర్ గెలవాలని ఆమెను తీసుకొచ్చి మల్కాజ్గా నిలబెట్టిండు. ఇక్కడ ఈటల రాజేందర్ గెలిచిండు, అక్కడ విశ్వేశ్వరరెడ్డి గెలిచిండు. విశ్వేశ్వరరెడ్డి ఈయన సోపద్దారులు, దోస్తులు వాళ్ళు, ఆయన గెలవాలని ప్లస్ వెస్టర్న్తో ఉన్నటువంటి ఒప్పందంలో భాగంగా ఆయనను అక్కడ ఈ మల్కాజ్గిరి సీటుకు ఖర్చు పెట్టేట్టుగా రంజిత్ రెడ్డిని తీసుకొని వచ్చి అక్కడ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎక్కడైనా గెలవాలి. ఆయనతోని ఒప్పందాలేంది? వెస్టర్న్, లియోనియా, ఇంకా కొన్ని భూ లావాదేవీలు, వీటితోని సెటిల్మెంట్ల కోసం తీసుకొని వచ్చి పెట్టుకున్న ఇది. నేను ఈరోజు నా ఫోకస్ రేవంత్ రెడ్డి స్పీచ్ పైన ఉంది. ఈరోజు వీళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇలా బీజేపీ సొక్కంపుస కాదు, బీఆర్ఎస్ సొక్కంపుస కాదు. ఈరోజు అందరు కలిసి తెలంగాణను ఏ విధంగా మోసం చేసిందనేది నేను బాజాప్తా ఈరోజు చెప్తున్నా. దీనిపైన ఎవరు మాట్లాడారు? ఈరోజు బండి సంజయ్ కానీ లేకుంటే కిషన్ రెడ్డి కానీ మాట్లాడారు. వాళ్ళందరూ ఈరోజు ఆయనకు 2 కళ్ళ లెక్క ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఆయనకు మద్దతుగా ఉన్నారు. బీజేపీ ఆపోజిషన్ అనేది తెలంగాణ కనబడుతుందా? కనబడతలేదు. ఈరోజు కనబడతలేదు. బీజేపీ ఆపోజిషన్ రోలే ప్లే చేస్తలేదు ఎక్కడ.
ఎక్కడో ఒక దగ్గర ఒక టెంపుల్కి ఏమైనా జరిగితే వచ్చి అక్కడ నిలబడి ధర్నా చేస్తున్నదని ఈరోజు నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. 29వ జీవో తీసుకొచ్చి మోసం చేసినారు. 46 జీవో రద్దు చేస్తామని చేయలేదు. ఈరోజు పేపర్ లీకేజ్ జరిగిన వాళ్ళపైన, గతంలో జరిగిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటలేరు. ఈరోజు 10,000 కోట్ల విలువైన లియోనియా ప్రాపర్టీస్ను కేవలం 330 కోట్లకి అమ్మితే ఈరోజు బీజేపీ మాట్లాడది. దేని గురించి మాట్లాడుతుంది బీజేపీ? కాబట్టి వీళ్ళంతా ఒక సిండికేట్గా మారింది. ఈరోజు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అందరు కలిసి ఒక సిండికేట్గా మారి ఈరోజు చేసారు. ఈరోజు నిజంగా బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఆపోజిషన్ రోల్ ఉంటే నాకు మాట్లాడాల్సిన అవసరం ఏముంది బాస్? ఈరోజు తెలంగాణ మేధావులు, తెలంగాణ వాచ్ డాగ్స్ అని చెప్పుకునే మేధావులు ఈరోజు వాళ్ళు మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడచ్చు? గత ప్రభుత్వం పైన ఒక టీం ఉంది, ఈ ప్రభుత్వంలో ఒక టీం ఉంది. ఒక టీం అయితే గత ప్రభుత్వంలో ఎంజాయ్ చేసింది గంట చక్రపాణి, మల్లెపల్లి లక్ష్మి అనేట ఆయన, ఈ ప్రభుత్వంలో కూడా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి వీళ్ళు దోపిడీ చేసే అవకాశాలు దొరికేదాకా నీతులు మాట్లాడినటువంటి వ్యక్తులు. ఈరోజు ఆపోజిషన్ రోల్ అనేది ఎవరు ప్లే చేస్తలేరు. ప్లే చేస్తుంది యూట్యూబ్ ఛానల్స్, మాటువంటి కొంతమంది మాత్రమే. గత ప్రభుత్వం ప్రజాపక్షాన్ని నిలబడ్డాం, ఈసారి ప్రజాపక్షాన్ని నిలబడ్డాం. నేను రేవంత్ రెడ్డిని మోసిన, రేవంత్ రెడ్డి అంటే మునగాడు ఎవరు లేడు, ఆయన పెద్ద తీస్మార్ ఖాన్ లేదు, ఆయన బాహుబలి, ఆయన వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని ఒక్క భజన మాట మాట్లాడితే ఈరోజు బక్క చేస్తానంటే ఒక ఎమ్మెల్సీ లెక్క ఉండేటోడు కావచ్చు, లేకుంటే ఇక దేనికోసం ఉండేటోడు కావచ్చు. కానీ ప్రజలు మోసపోయేటోళ్ళు, దగాబడ్డ ప్రజల కోసం, దగాబడ్డ గొంతుల తరపున, ఇండ్లు కోల్పోయిన హైడ్రా బాధితుల తరపున, ఉద్యోగాలు వస్తాయని చెప్పి నిరాశతో ఉన్న నిరుద్యోగుల తరపున నిలవాల్సిన బాధ్యత గత ప్రభుత్వం పైన పోరాడిన నా పైన కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి నేను ఈయాటి కూడా ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా, నాకు ఎన్ని కుటుంబ సమస్యలు వచ్చినా, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా, ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా ఖచ్చితంగా మేము ప్రజలతోనే నిలబడ్డాం, ప్రజలతోనే ఉన్నాం. ఈరోజు ఇంతసేపు మాట్లాడుతున్నా పాపం చాలా ఓపికతోని ఒక్కడు మాత్రం నన్ను విమర్శించే పని మీదనే కామెంట్స్ పెట్టుకుంటారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్, థ్యాంక్ యూ. నువ్వు చాలా బాగా మీరు కామెంట్ పెట్టారు, మీరు చాలా బాగా టైప్ కొట్టారు. ఎనీహౌ రేవంత్ రెడ్డి గారు జై హో. మీ విజ్ఞానులకు, మీ అజ్ఞాని ముఖ్యమంత్రి ఇచ్చిన స్పీచ్పై నా ఈ విశ్లేషణ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. బక్క జెట్సన్ ఫ్యాక్ట్స్ ఛానల్ను నేను కేవలం నిజాలను మాత్రమే మీ ముందుకు తీసుకురావడానికి నేను స్టార్ట్ చేసిన. ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.